సాధారణంగా మనం బెల్లాన్ని సూపర్ మార్కెట్లోనో మాల్స్లోనో తీసుకుంటూ ప్రస్తుతం రోజువారీ అవసరాల కోసం వాడుతున్నాం. కానీ నిజానికి బెల్లం తయారీ ఒకప్పుడు చేన్లలోనే రైతులు చెరుకును పండించినటువంటి రైతులే బెల్లం తయారీ చేసేవారు. ఆ బెల్లాన్నే ఇంటిల్లిపాది వాడేవారు. ఆ సమీప ప్రాంతాల్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ బెల్లాన్నే వాడేవారు. అసలు బెల్లం తయారీ ఎట్లా తయారు చేస్తారు, అనాదిగా వస్తున్నటువంటి బెల్లం తయారీకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, దాన్ని ఎట్లా తయారు చేస్తారు, దీనికి ఉన్న డిమాండ్ ఏంటి, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. బెల్లం తయారీ మర్చిపోయినటువంటి ఒక అంశం. నేటి తరానికి బెల్లం ఎట్లా తయారు చేస్తారో తెలియనటువంటి ఒక విషయంగా మారిపోయింది. సూపర్ మార్కెట్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ వెళ్ళి బెల్లాన్ని కొనుగోలు చేయడం తినడం తప్పితే బెల్లం ఎట్లా తయారవుతుంది అనేటువంటిది ఈ జనరేషన్కి అయితే దాదాపు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక పుష్కర కాలం పాటు 2012 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో బెల్లం తయారీని నిషేధించారు. అప్పట్లో గుడుంబా కానీ నాటుసారా కానీ తయారీకి నల్ల బెల్లాన్ని వాడేవారు. సో దీంతో ప్రభుత్వం పూర్తిగా బెల్లం తయారీని నిషేధించింది. రైతులు పండించినటువంటి చెరుకు పంటను నేరుగా షుగర్ ఫ్యాక్టరీలకు తరలించేలాగానే ఏర్పాట్లు చేసింది. సో అట్లాంటిది తిరిగి రైతులు మళ్ళీ బెల్లం తయారీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో మనకి ఇట్లా అక్కడక్కడ పంట చేనులలో బెల్లం తయారీ విధానంగానే కనిపిస్తుంది. చెరుకుని కట్ చేసినటువంటి చెరుకును అట్లా జ్యూస్ తీస్తారు. దీన్ని మనం సాధారణంగా చెరుకు రసం అంటాము మన వాడుక భాషలో. కానీ రైతులు దీన్ని చెరుకు పాలుగా వీటిని అభివర్ణిస్తారు. చెరుకు పాలను తీసిన తర్వాత ఇట్లా డ్రమ్ముల ద్వారా దాదాపు 15 లీటర్లు ఉండేటువంటి ఒక్కొక్క డ్రమ్ము ద్వారా దీన్ని నేరుగా ఇక్కడ మనం ఇటువైపు చూస్తున్నటువంటి డ్రమ్ముల్లో స్టోర్ చేస్తారు. ఒక డబ్బా దాదాపు 150 లీటర్లు ఇట్లాంటి 10 బాక్సులు దీంట్లో స్టోర్ చేస్తారు. ఇట్లా స్టోర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి మంట పైన ఉన్నటువంటి గానుగ ఏదైతుందో దీంట్లో ఈ పాలని వేడి చేస్తారు. ఇట్లా ఎంతసేపు కాలుస్తారమ్మా? 150 లీటర్ల పాలు పోసి 2 గంటలు కాలువలే. కడాయి కింద వేయలే, అట్లా పొంగొస్తుంది. పొంగొచ్చినాక ఇక్కడికి వెళ్ళి దోన్లో పోయలే. దోన్లో పోసినాక ఒక 5-10 నిమిషాలకు కలిపినాక మళ్ళా బకెట్లలో వేస్తామా చెక్కకాయ ఇట్లా గీతలు గీయలే సారు. గీతలు గీసినాక ఒక అర్ధగంట అయినాక చెక్కలు వెళ్తాయి. చెక్కలు వెళ్తే చెక్కలు తీసి కవర్లలో ప్యాక్ చేస్తున్నాం సార్. ఒక కడాయిలో ఎన్ని లీటర్లు పాలు? 150 లీటర్లు. 150 లీటర్ల పాలు పోస్తే 34 కిలోల బెల్లము రావాలి మాకు. 3 కిలోలు వస్తుంది, 32 కిలోలు వస్తుంది ఒకసారి పాలు లెక్క, చెరుకు లెక్క. ఇక అది ఎంత పోతుంది సారు బెల్లం. ఎంతసేపు అవుతుందమ్మా ఇది మరగడానికి? ఎన్ని గంటలు టైం? 2 గంటలు టైం పడుతుంది సార్ మాకు. 2 గంటలు మరిగితే బెల్లం తయారైతుంది. ఎట్లా అనిపిస్తుంది? మస్తు రోజుల తర్వాత మళ్ళీ బెల్లం చేస్తారు. కష్టం అవుతుంది నాన్న. మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, పైసలు వస్తున్నాయి పోతుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది, కష్టం అవుతుంది. సాంప్రదాయ పద్ధతిలో తయారయ్యే బెల్లానికి చాలా డిమాండ్ ఉంటుంది. కస్టమర్స్ కూడా నేరుగా పంట చేనులకు వచ్చి కొనేటువంటి బెల్లాన్ని కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ చాలా ఏళ్ళ తర్వాత బెల్లం ఇప్పుడు రైతులు తయారు చేస్తుండటంతో నేరుగా పంట చేనులోకి వచ్చి కొనేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. చాలా ఏళ్ళ తర్వాత మనం ఇట్లాంటి సందర్భాన్ని చూస్తాం. మాట్లాడదాం. ఒక కస్టమర్ ఉన్నాడు, పంట చేనులో న్యాచురల్గా తయారవుతున్నటువంటి బెల్లాన్ని కొనేందుకు వచ్చిండు. ఆయనతో మాట్లాడు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్లో ఉంటాం ప్రాపర్. అయితే ప్రాపర్ నిజామాబాద్ కాదు, నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఏంటంటే బెల్లము మా వాళ్ళు ఎక్కువ బెల్లంని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక మంచి ప్యూర్ బెల్లం రైతుల దగ్గర బాగా దొరుకుతుంది నిజామాబాద్ సైడు అని చెప్పేసి మా అన్న వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే సరే నేను తీసుకొస్తా అని చెప్పేసి నేను మా సైడ్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్తాను. ఇక సరే ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురమ్మంటే వచ్చాను. మన సైడ్ ఏంటంటే బెల్లము డైరెక్ట్ ఫామ్లోనే వండిస్తారు కదా, కొద్దిగా నమ్మకం ఉంటుంది. ఇంకా వేరే సైడ్ కొద్దిగా పౌడర్స్ అవి వాడతారని చెప్పేసి ఒక అనుమానం ఉంటుంది కాబట్టి ఇక్కడనే తీసుకుంటాం ఎప్పుడు. ఎట్లా అనిపించింది మీరు చూసినటువంటి బెల్లం? బాగా అనిపించింది. ఇక్కడ అంతా మంచిగా లైవ్గా చూపిస్తున్నారు ప్రతిదీ. అక్కడ డైరెక్ట్ పాలు వస్తున్నాయి, అందులో పోస్తున్నారు. డైరెక్ట్ ఎలాంటి కెమికల్ కలపకుండా, ఏదైనా పౌడర్ కూడా వేయకుండా చాలా బాగా చేస్తున్నారు. సో అందుకోసమని ఎవ్రీ టైం వచ్చి తీసుకుంటాం. ఈ మధ్య కాలం నాకు తెలిసి దాదాపు ఒక 10 ఏళ్ళు, ఒక దశాబ్ద కాలం పాటు మనం బెల్లం తయారీ, నేచురల్ బెల్లం తయారీ చూడలేదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. చాలా ఇలాంటి బెల్లము తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుపోవాల్సిందిగా నేను కూడా మనవి చేస్తాను. ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తారు సార్ బెల్లం తయారీ? మేము కూడా కడాయిలు పెట్టామండి. మాకు చాలా పెద్దగా ఉంటుండే. దాదాపు 20 years క్రితము
ఇలాంటివి ఒక 20 ఉంటుండే కడాయిలు. మేము అంటే ఇప్పుడు మీరు ఇట్లా బెల్లం తయారీ చూసి 20 ఏళ్ళు అయిందా దాదాపు? ఇది కాచాపూర్లో పెడతారు, ఇది పెద్ద మల్లారెడ్డి కాచాపూర్లో కూడా పెడతారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఈ 4-5 సంవత్సరాలు మాత్రం ఇక్కడ ఫస్ట్. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి భైన్సా వెళ్తున్నామండి. ఇక్కడ బెల్లం పాలు అని చూడగానే కొంచెం స్పెషల్గా అనిపించింది, ఏంటా అని వచ్చాము. ఇదంతా ప్రాసెస్ చూస్తే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలా బెల్లం తయారు చేస్తారా అన్న విషయాన్ని. అండ్ బెల్లం కూడా చాలా టేస్టీగా ఉంది, బాగుందండి. అంటే రెగ్యులర్ మన అవసరాల కోసం మనం సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో బెల్లాన్ని కొంటుంటాం. సో మీకు ఏమైనా తేడా గమనించిందా మీరు చూస్తున్న సేపట్లో? అంటే సూపర్ మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటే బెల్లం ఇంత కష్టపడి చేస్తారన్న విషయం తెలియదు. వీళ్ళ కష్టం డైరెక్ట్గా చూస్తూ ఉంటే అది ఒక అథెంటిక్ ఫీలింగ్ అండి. ఇది ఇంత కష్టపడుతున్నారు, వెనకాల ఇంత ప్రాసెస్ ఉంది దీనికి వెనకాల. అండ్ మోరోవర్ మనం చేయగానే తీసుకుంటున్నాము, బాగా అనిపించింది. ఇది మనకి ఎలా ఉందంటే మన రూట్స్ మనకి గుర్తొచ్చినాయి. కామారెడ్డికి చిన్న పని మీద ఉంటే ఇక్కడికి వచ్చాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ రోజు మనం తినడం వల్ల బాడీ కూడా డీటాక్స్ అవుతుంది. అండ్ చేసే ప్రాసెస్ కూడా అంతా న్యాచురల్గా ఉంటుంది, ఆర్గానిక్ బెల్లం కదా. ఇంటికి మాకు సరిపడేంటే ఒక 5 kg అట్లా తీసుకెళ్ళాను. చాలా బాగుంటుంది బెల్లం ఇది. బెల్లం తయారీ ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నారు? నేను చాలా చిన్న ఉన్నప్పుడు చూసానండి. ఇది మళ్ళీ కొత్తగా ఈ ప్రాసెస్ చూడడం చూసి నచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టు చెరుకు రసం అంతా కూడా దాదాపు 2-2.5 గంటల పాటు వేడి చేస్తే చెరుకు బెల్లం పానకం అవుతుంది. దాన్ని ఇట్లా అవసరమైనటువంటి డిజైన్లలో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి బెల్లం ముద్దలు ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో తయారు చేసుకునేలాగా ఇట్లా ఒక ట్రేలో అంతా పరుస్తారు. తర్వాత అవసరం అనుకుంటే అట్లా ఆ రకం రౌండ్ షేప్లో మనం సాధారణంగా సూపర్ మార్కెట్లలో చూస్తుంటాం బెల్లం ముద్దల్ని, కిలో 2 కిలోలు 1/2 కిలో అట్లాంటి ముద్దలు ఇట్లా తయారు చేస్తారు. వాటిని అట్లాంటి దానికి సంబంధించినటువంటి శాంచలు తయారు చేస్తారు. దాంట్లో ఈ వేడివేడిగా ఉన్నటువంటి బెల్లం పాకం ఏదైతుందో దీన్ని అంతా కూడా దాంట్లో స్టోర్ చేస్తే ఆరిపోయిన తర్వాత ఆ రూపంలో మనకు బయటకు వస్తుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో రైతులంతా కూడా చెరుకుని పక్కన ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు, మీరు మాత్రం బెల్లం తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనేది కూడా చాలా దాదాపు ఒక దశాబ్దంన్నర కాలం పాటు ఇక్కడ మనకు కనిపించినటువంటి ప్రక్రియ. ఎందుకు స్టార్ట్ చేశారు మళ్ళీ? అంటే బెల్లము అనేది ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు, అంతా కల్తీ బెల్లం అయిపోయింది. ఫ్యాక్టరీకి కొట్టడం వల్ల కూడా, చెరుకును ఫ్యాక్టరీకి కొట్టడం వల్ల కూడా మనకు గిట్టుబాటు ధర అనేది లేదు. బెల్లం వండడం వల్ల మనకు ఎక్కువ లాభం ఉంది. మళ్ళీ ఇక్కడ బెల్లం అనేది దొరకట్లేదు, అంతా కల్తీ బెల్లమే ఉంది. షాపులలో ఎక్కడ పోయినా ఇంత న్యాచురల్ బెల్లం అనేది ఎక్కడ దొరకట్లేదు. మనం లాస్ట్ 2 years బ్యాక్ మనకు చెరుకు ఫ్యాక్టరీకి వెళ్ళే విషయంలో కొంత డీలే అయిపోయి మనం చాలా లాస్ అయిపోయినాం. దాంట్లో ఒక 1,20,000 రూపాయలు దాకా లాస్ అయిపోయినాం. అందువల్ల ఈ బెల్లం వల్ల ఏమైనా లాభం ఉంటుందేమో అని స్టార్ట్ చేశాము. చాలా మంచి లాభాలు ఉన్నాయి మాకు. బెల్లం ఎకరాల్లో చెరుకు సాగు చేసారు. ఈ ప్రక్రియ అంతా ఎట్లా ఉంటుంది? బెల్లం తయారు చేసే విధానం ఎట్లా ఉంటుంది? బెల్లం అంటే అన్న మనం ఫస్ట్ చెరుకు పాలు తీయాలి. చెరుకు పాలు తీసిన తర్వాత దాన్ని మనము బట్టీలో పెట్టేసి కడాయిలో వేసి ఒక 3 hours దాన్ని మంట పెడితే బెల్లం తయారైపోతుంది, పాకం రెడీ అవుతుంది. అంతే. దాన్ని తీసుకొచ్చేసి మనం దోణిలో వేసి ఆరబెట్టేసి చెక్కలు అంటే చెక్కలు ఇట్లా బిస్కెట్ టైప్లో, లేదంటే చిన్న బకెట్లు చేయించాను, కేజీ బకెట్స్, దాంట్లో వేసేసి అమ్మేస్తున్నాను ఇక్కడే. ఎన్ని ఎకరాల పంట సాగు? 3 ఎకరాలలో ఉంది చెరుకు. పెట్టుబడి ఎట్లా ఉంటుంది? దీనికి అయ్యే ఖర్చు ఎంత? చెరుకు పంట సాగు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? పెట్టుబడి అంటే ఒక ఎకరానికి సంవత్సరానికి ఆల్మోస్ట్ 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి పడుతుంది. అది కాకుండా దీనికి కూలీలను పెట్టుకోవడము అది ఇది అంటే మనకు ఒక క్వింటాల్ బెల్లంకి 10,000 రూపాయలు మనకు వస్తాయి అనుకుంటే ఒక 4,000 రూపాయలు కూలీ ఖర్చులు అవన్నీ పోతున్నాయి. మనకు మిగిలేదు 6,000 రూపాయలు. డిఫరెన్స్ ఏముంటుంది మార్కెట్లో దొరికే బెల్లానికి వ్యవసాయ క్షేత్రంలో దొరికేటువంటి బెల్లానికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనం ఏమి కలపకుండా న్యాచురల్గా చేస్తున్నాం. అక్కడ మనకు మార్కెట్లో షాపులలో దొరికేది ఏంటంటే కలర్ వేస్తారు, అండ్ సోడా అనేది ఇంకోటి ఏదో కెమికల్స్, ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి సోడా అనేది కలుపుతారు, ఇంకో కెమికల్స్ ఏదో యూజ్ చేస్తారు. అందువల్ల దాని అంటే మనది టేస్ట్ ఉన్నంతగా అది టేస్ట్ ఉండదు. ఇది కూడా మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. చాలామంది డాక్టర్లు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. డాక్టర్ సజెషన్స్ కూడా ఉన్నాయి అన్న. మనకు గాలి తగలకుండా పెట్టుకుంటే ఒక 1 year 1.5 year అయినా ఉంటుంది. కామారెడ్డి ప్రాంతంలో ఒకప్పుడు చెరుకు బాగా సాగు చేసేవాళ్ళు, బెల్లం తయారు కూడా చాలా ఎక్కువగా ఉండేది. చాలా గ్యాప్ వచ్చింది, దాదాపు ఒక దశాబ్దం, ఒక 10 years గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ మీరు స్టార్ట్ చేసిండ్రు. ఒక యువ రైతు బెల్లం తయారు చేస్తున్నాడు, ఒక యువ రైతు బెల్లం తయారు చేసి ఒక యువ రైతు ఏమనుకుంటున్నాడు? అంటే బెల్లము మనకు గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసిందన్న ఇంతకుముందు.
ఎందుకంటే ఇది సారాకి వెళ్తుంది అనేసి దానివల్ల మనకు బెల్లం వండడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. అందువల్ల ఇక్కడ బెల్లం వండడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అలా అదేవిధంగా ఇప్పుడు ఏమైందంటే కూలీలు కూడా దొరకట్లేదు. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. చాలా దీనికి అసలు ఇక్కడే 24/7 ఇక్కడే ఉంటేనే ఈ పని అవుద్ది. దానికి ఎవ్వరు పని చేయడానికి ముందుకు రావట్లేదు కూలీలు. అది కానీ ఫ్యాక్టరీ తరలించకుండా ఇక్కడే మీరు బెల్లం తయారు చేసి అమ్ముతున్నారు. అవును, సాటిస్ఫై ఉన్నారా? చాలా సాటిస్ఫై, సంతృప్తి అన్న. ఫ్యాక్టరీకి వెళ్ళడం వల్ల మనకు వచ్చింది ఏం లేదు, లాభాలు ఏం లేవు, గిట్టుబాటు ధర లేదు, టైంకి వెళ్ళట్లేదు. అదే మనం ఇప్పుడు పెడితే సంవత్సరానికి కరెక్ట్గా పోవాలి. అలా కాకుండా ఒక 1 month 2 months డిలే అవడం వల్ల చెరుకు వెయిట్ తగ్గిపోయి దాంట్లో మనమే లాసు. మళ్ళీ మిగతా ఖర్చులన్నీ లేబర్ ఛార్జెస్ అని, ట్రాక్టర్ ఛార్జెస్ అని అన్నీ మన మీదనే తీస్తున్నారు. దానివల్ల మనకు అసలు దానికి గిట్టుబాటు పడట్లేదు ధర. అందుకే ఈ బెల్లం వండడం వల్ల మనకు మంచి లాభాలు ఉన్నాయి. ఎట్లా రెస్పాండ్ అవుతుంది? చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మాట్లాడదాం. రవి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు. ఆయన చాలా ఏళ్ళుగా చెరుకు పంట సాగు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ చెరుకు సాగు చేస్తున్నారు? ఇప్పుడు నేను 9-10 సంవత్సరాల నుంచి, మా తాతలు అప్పటి నుంచి కూడుకున్న సార్ చెరుకు. అప్పటి నుంచి 9-10 సంవత్సరాల నుంచి కూడా మేము వండుతూనే ఉన్నాం చెరుకు. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఈ సంవత్సరం ఒక 50 ఎకరం ఉన్నది, 2 ఎకరాల మోడెం ఉన్నది. కానీ మోడెం జర సరిగ్గా లెవెల్ సార్. 3 సంవత్సరాల మోడెం అయింది. అది జర పలసగా ఉండి దిగుబడి తక్కువ వచ్చింది సార్ అది. సో బెల్లం తయారీ విధానం, మీరు చిన్నతనంలో చేసిన బెల్లం తయారీ ఇప్పుడు ఏమైనా తేడా ఉందా గమనించారు? ఏం తేడా లేదు సార్. ఇక నేను చేతులతో చూసినా, ఇక మా కొడుకు ఇప్పుడు ఆడు 9-10 సంవత్సరాల నుంచి కూడా వాడు కూడా కండిండు, చూసిండు. ఆయన తెడ్డు పని చూస్తాడు. నాకు మా తాత అట్లా అలవాటు చేయలే. మా తాత చూస్తుండే, చేయితోటే గిన్నెలు వేసి చూస్తుండే, అటు తేలుతుండే. అటు తేలితే అరే ఇట్లా గట్టిగా వస్తుంది అని నాకు చెప్తుండే, ఇట్లా అన్నాగానే లీలాల. అదే విధంగా నేను చూస్తున్నా సార్. నాకు తెడ్డు పని అసలు తెలియదు. నేను నీళ్ళని చూస్తా, అయినా కాలుతుంది, సుర్రమంటది. ఏకదం నీళ్ళలో పెడతాం కానీ ఇక చల్లారిపోతుంది. ఇప్పుడు మొత్తం మీద ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ బెల్లం తయారు చేస్తున్నారు? బాగా అనిపిస్తుంది సార్. ఫ్యాక్టరీ కంటే 100% నయం అనిపిస్తుంది సార్ నాకైతే. సో ఇది ఓవరాల్గా బెల్లం తయారీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా నుంచి.